బైబిల్ గ్రంథంలో నుండి 82వ కీర్తన 6వ వచనాన్ని మనం మూలవాక్యంగా చదువుకుందాం. 82వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదివినటువంటి మూలవాక్యంలో ఏ మాట చెప్పబడిందో మళ్ళీ ఒక్కసారి చూసుకుందాం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఇది ఆసాపు కీర్తన. ఈ కీర్తనలో 6వ వచనంలో మీరు దైవములు అనే మాట అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం ఒక్కసారి తీసుకుంటే యేసు ప్రభువు కూడా ఇదే మాట అన్నాడు, మీరు దైవములు అని. చూడండి ఒక్కసారి 34వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం చూడండి. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు గదా. చాలు పిల్లారా, మీరు దైవములు అని ఆసాపు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై పలికాడు. యోహాను సువార్త 10:34లో ప్రభువైన యేసుక్రీస్తు కూడా మీరు దైవములు అని ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది గదా, లేఖనము నిరర్ధకము కానేరదు గదా అనే మాట ప్రభు కూడా మాట్లాడాడు. బాగుంది. మీరు దైవములు అనే మాట ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడు? అసలు ఆ పదం ఎవరికి తగింది? దైవములు ఏంటి? దేవుడు ఒక్కడే కదా. కొరింథీ పత్రికలో ఏం రాసుంది? ఆకాశమందైనను భూమి అందైనను మనుషుల చేత దేవతలు అనబడినవి అనేకములు ఉన్నను మనకు దేవుడు ఒక్కడే అన్నాడు. మరి ఇక్కడ దైవములు అని బహువచనం మాట్లాడాడు. దైవములు అనే పదం ఎత్తాడు. పాత నిబంధనలో ఉంది, నూతన నిబంధనలో కూడా ఉంది. అసలు దేనికి ఉద్దేశించి ఈ మాట వ్యక్తమైంది అనేది మనం కొంచెం విశ్లేషించుకుంటే దీని గురించి కొన్ని సంగతులు మనకి దేవుడు గ్రహింపు కలిగిస్తాడు. మనం సృష్టించబడినప్పుడు, మానవ జాతి సృజించబడినప్పుడు మానవ స్వభావం మనుష్యరీత్యా మనం సృష్టించబడ్డాం. మనం దైవాలుగా సృష్టించబడలేదు, నరులుగా సృష్టించబడ్డాం. దేవుడైన యెహోవా నేల మంటి నుండి దైవము నిర్మించి అనలా. ఆదికాండం 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ఇలాగ రాయబడి ఉంటుంది, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి, నేలమంటితో దైవమును నిర్మించి అనలా, నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. మనం నరులంగా సృష్టించబడ్డాం, మానవులంగా సృష్టించబడ్డాం. మన ప్రారంభపు స్వభావం నరస్వభావం లేక మానవ స్వభావం. తరువాత దుష్టుని యొక్క ప్రేరణకు లొంగిపోయి ఆ మొదటి మానవుడు, మొదటి స్త్రీ, పురుషులు ఇద్దరు కూడా సాతాను యొక్క ప్రేరణకు లొంగిపోయి మరి పాపమును సంప్రాప్తం చేసుకున్నారు, పాపాన్ని పొందారు. తర్వాత ఇక వాళ్ళ నుంచి పుట్టిన సంతానంలో పెక్కుమందికి మరి ఈ దుష్ట స్వభావమే వచ్చింది. అర్థమైందా? కయ్యను ఫస్ట్ పుట్టినటువంటి సంతానమే వాడు దుష్టుని సంబంధి అయి అన్నది వాక్యం. వాడెవరి సంబంధి? దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. కాబట్టి ఆ మొదటి సంతానం ఆదాము పుట్టిన ప్రప్రథమ కుమారుడే దుష్టుని సంబంధి అయిపోయాడు. తర్వాత ఇంకా అక్కడి నుంచి వచ్చినటువంటి జనరేషన్ అంతా కూడా, ఉత్పత్తి అయినదంతా కూడా మరి తేడాగానే వచ్చేసింది. అంత పాప స్వభావంతో పాపులంగా, దుష్ట స్వభావంతో దుష్టులంగా, దుర్మార్గాలతో, వ్యసనాలతో, పాపాలతో, రకరకాల నీచత్వంతో మనమంతా కూడా ఉత్పత్తి జరిగింది. అందరం వచ్చాం. ఆదాము నుండి సంక్రమించినటువంటి పాప బీజాన్ని మనం సంప్రాప్తం చేసుకొని పుట్టామన్నమాట.
కాబట్టి అందరిలో కూడా ఆ పాప బీజం పనిచేసింది. అందరం కూడా మరి ప్రభు మన జీవితంలో జోక్యం చేసుకోకముందు, ప్రభు మనల్ని దర్శించకముందు అందరం బలహీనులం. అయితే మనందరం మానవ స్వభావంతో ప్రారంభమయ్యాము. తర్వాత దుష్టుని ప్రేరణకు లొంగిపోయి దుష్ట స్వభావంతో లింకప్ అయిపోయాము. దుష్టుని యొక్క స్వభావాన్ని కొంత మనం స్వీకరించడం జరిగింది. అది అటు మానవ స్వభావం, ఇటు దుష్ట స్వభావం రెండు మనలో పనిచేయటం మొదలుపెట్టింది. తర్వాత దేవుడు మహాకృప చేత మనల్ని దర్శించి, ప్రారంభం నుండి కూడా కొంతమందిని దేవుడు దర్శిస్తూ వచ్చాడు. ఉదాహరణకి హేబెలును మనం చెప్పుకోవచ్చు. తర్వాత నోవహు కావచ్చు, హనోకు కావచ్చు, ఇత్యాది భక్తులు, ఇంకా చాలామంది వ్యక్తులు. కొంతమంది దుష్టత్వంలో ఉంటే, కొంతమంది దేవుని సంబంధులుగా, దేవునికి లింక్ అయినటువంటి పరిస్థితి కొంతమంది జీవితంలో మనకు కనపడుతుంది. బాగా వినండి. ఇక మనల్ని పాత నిబంధనలోనేమో ఒక రీతిగా, నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనల్ని కూడా దేవుడు మరి తన పిల్లలుగా స్వీకరించడం జరిగింది. పాత నిబంధనలో ఒక రకంగా దర్శించాడు వాళ్ళైనా మనమైనా అందరం కూడా దేవుని అద్వితీయ కుమారుని అందలి విశ్వాసమును బట్టే దేవుని పిల్లలంగా పరిగణించబడతాం, కానీ మరో రకంగా కాదు. ఇప్పుడు మానవ విధానం మారిపోయింది, దుష్ట విధానం మారిపోయింది. ఇప్పుడు దేవుని పిల్లలు అనేటువంటి ఆధిక్యత క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనకు లభించింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే ఎలా ఉంటుంది చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఓకేనా? తర్వాత 3వ వచనం, వారితో కలిసి అంటే లోకస్తులతో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. పుట్నోట్లో ఉగ్రత పిల్లలమై ఉంటిమి అన్నాడు. మానవ స్వభావం, తర్వాత దుష్ట స్వభావం, ఈ రెండు దాటి వచ్చి ప్రభువునందలి విశ్వాసము ద్వారా ఇప్పుడు మనం దేవస్వభావములో పాలివారమయ్యాం. చూడండి ఒకసారి పేతురు రాసిన పత్రిక వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోండి. ఎట్లెట్లా దాటించుకుంటా వచ్చాడో దేవుడు మనల్ని. కొద్దిగా 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము 5వ లైన్ నుంచి, దేవ స్వభావమునందు పాలివారగునట్లు. చాలా అక్కడ ఇంకొక కొంచెం అందులోనే ఇంకో 2-3 లైన్లు పైకి చదివితే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవ స్వభావములో మనమందరము పాలివారం అగునట్లు మనకేదో అనుగ్రహించాడట. ఏం అనుగ్రహించాడో పైన చెప్పాడు. మనల్నందరినీ కూడా దుష్ట స్వభావం నుండి, మానవ స్వభావం నుండి మళ్ళించి దేవ స్వభావములో పాలివారలనుగా చేయటం దేవుని దయాపూర్వక సంకల్పమై ఉన్నది. ఇదే రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని నిర్ణయించను, ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచెనో, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులనుగా తీర్చెనో, ఎవరిని నీతిమంతులనుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, తన కుమారునికి సమరూపం సారూప్యత గలవారమగునట్లు. ఓకే, మనల్నందరినీ కూడా దేవుడు ఏం చేయాలని కోరుకున్నాడో ఆ సంకల్పం ఈ వరుస క్రమంలో మనం ఇప్పుడు చూసుకుంటా వచ్చాం. మనల్ని అందరినీ కూడా దేవుడు మానవ మాతృలుగా ఉంచాలనుకోలేదు, లేదా దుష్ట స్వభావంలో ఉంచాలనుకోలేదు, కానీ మనల్ని అందరినీ దేవ స్వభావములో పాలివారలనుగా చేయడానికి, అంటే దేవుని యొక్క వ్యక్తిత్వ సౌందర్యం మనలో రూపుదిద్దటానికి దేవుడు పూనుకున్నాడు. ఈ పని మనలో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా
ఆయన మనల్ని తన కుమారులనుగా కుమార్తెలనుగా స్వీకరించి ఇక మనందరినీ కూడా దేవ స్వభావంలో పాలివారులను చేయడానికి ఇక పూనుకున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికి అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రియులారా, మన ప్రారంభం ఒక రకంగా ఉన్నాం, తర్వాత ఒక రకంగా ఉన్నాం, ప్రస్తుతం ఒక రకంగా ఉన్నాం. మన ఫ్యూచర్ ఏంటి అన్న ప్రశ్నకు ఇదిగో సమాధానం. ఇది అది లేఖనం చెప్తున్న సమాధానం. ఏమిటి మన ఫ్యూచర్ అంటే, మనల్ని కూడా దేవ స్వభావముతో నింపి పడవేసి మనల్ని దైవములు అనే అంతస్తుకు చేర్చాలని దేవుడు పూనుకున్నాడు అని గ్రంథము చెప్తుంది మనకి. మనల్ని ఏ స్వభావంతో నింపాలనుకుంటున్నాడు? మానవ స్వభావంతోనా, దుష్ట స్వభావంతోనా, లేకపోతే వాటిని తొలగించి దైవ స్వభావంతోనా? విషయం ఏంటంటే, ఆ రెండు స్వభావాలు ఏంటో మనకు తెలుసు. మానవ నైజం మనకు తెలుసు, దుష్టుని నైజం కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఇవి రెండు మనం ప్రాక్టికల్గా అనుభవించాం. ఇప్పుడు ఆ రెండు మజిలీలు దాటి 3వ మజిలీకి తీసుకొచ్చి దేవుని స్వభావం మన లోపలికి ప్రవేశపెట్టాడు. అక్కడే ఉంటది. యేసునందు విశ్వాసముంచి మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొంది క్రొత్త జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడు కూడా శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టింపబడిన వాడు కాడు, దేవుని వాక్యమును అక్షయ బీజమునకు జన్మించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? చూడండి ఒక్కసారి, అక్కడే ఉంటుంది. యోహాను 1:12 నేను చదివించిన వచనం కింద లైను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని, వారు దేవుని వలన. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. క్రొత్తగా జన్మించిన మనమందరము ఎవరి వలన పుట్టామట? శరీరరీత్యా నేను ఒక మనుషునికి జన్మించాను. మా నాయన పేరు బ్రహ్మయ్య. మనుష్యరీత్యా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందినప్పుడు ఆ బ్రహ్మయ్య కొడుకు వీరయ్య అనేవాడు సమాధి చేయబడ్డాడు. తిరిగి బాప్తిస్మంలో ముంచబడినప్పుడు సమాధి చేయబడ్డాడు. తిరిగి లేచినప్పుడు క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి షాలేము రాజు అనే పేరిట పిలువబడ్డాడు. నా శరీర సంబంధమైన గతకాలపు జీవితానికి సంబంధించి నీ తండ్రి ఎవరు అంటే నేను బ్రహ్మయ్య అని చెప్ప తగును గాని, ప్రస్తుతం క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చిన తరువాత నీ తండ్రి ఎవరు అంటే హృదయపూర్వకంగా నేను చెప్పవలసిన మాట, దేవుడే నా తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడయ్యావరా నువ్వు దేవునికి కొడుకువి? ఎప్పుడయ్యాడ్రా ఆయన నీకు తండ్రి అంటే, నా అంతటా నాకుగా అవకాశం లేదు, కానీ ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందిన నేను ఆయనను ధరించుకున్నవాడను. ఎవరిని? ఆయన కుమారుని ధరించుకున్నవాడను గనుక ఇప్పుడు తండ్రి అయిన దేవుడు నన్ను చూసినప్పుడు నేను కనపడ, నా కుమారుడే కనపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కుమారుని యందు మనలందరినీ కూడా కుమారులనుగా కుమార్తెలనుగా స్వీకరించాడు. మరలా మన లోబడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను మనం పొందామన్నాడు. అర్థమైందా? దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడు, దత్తపుత్రులుగా స్వీకరించాడు. అర్థమైందా? దత్తపుత్రాత్మను పొందితిమి. పరిశుద్ధాత్మ మన హృదయములో కుమ్మరించబడ్డాడు. దేవుని ప్రేమ కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశించాడు. ఆయన ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి మనం దేవుడా, అయ్యో ప్రభువా అనే మాటల కంటే ఇంకా చాలా చనువుగా, చాలా స్వతంత్రంగా అబ్బా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను మన లోపలికి పంపించాడని గ్రంథములో ఉన్నది. ఒక్కసారి మీరు చూడగలుగుతారా? ఆల్రెడీ మీకు తెలిస్తే ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. రోమపత్రిక 8వ అధ్యాయము. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడు తల్లి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అను మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను. అదమ్మా కుమారుని ఆత్మ.
మన లోపలికి ప్రవేశించడం జరిగింది. మరియు చూడండి 4:6 గలతీ పత్రిక, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి ఇప్పుడు మన లోపలికి ప్రవేశించింది ఎవరు? అబ్బా తండ్రి నాయన అని మొర్రపెట్టే కుమారుని ఆత్మ మన లోపలికి ప్రవేశించినందున ఇప్పుడు ఇంత ఫీలింగ్ కూడా లేకుండా దేవుణ్ణి ఎంత స్వతంత్రంగా మనం పిలుస్తున్నామంటే, ఏం చూసుకోనంత దమ్ము, ఏం చూసుకోనంత ధైర్యం, ఏ యోగ్యత ఉంది, ఏ అర్హత ఉంది, ఏ నీతి ఉంది, ఏ సత్యం ఉంది? దేన్ని బట్టి అంటే వీటేటిని బట్టి కాదు కానీ ఆయన ప్రియ కుమారుని యొక్క ఆత్మను మన హృదయంలో మనం పొందినందున మనందరికీ కూడా ఈ ఆధిక్యత లభించింది. దేవుణ్ణి చాలా స్వతంత్రంగా వ్యవహరించగలిగేది మనమే. ఇక మిగిలిన వాళ్ళందరూ భయపడటమే. కావాలంటే మీరు గమనించుకోవచ్చు. ఇక మిగిలిన మతాల్లో కూడా మీరు చూసుకోవచ్చు. మనంత చనువుగా, మనంత సమీపంగా, మనంత సోషలిజంగా దేవునితో వ్యవహరించగలిగే వాళ్ళు ఎవరూ కనపడరు మనకి. ఆఖరికి యూదులతో సహా తెలుసా మీకు? యూదులు కూడా అబ్బా తండ్రి అని స్వతంత్రంగా పోయేదానికి లేదు వాళ్ళకి. ప్రత్యక్ష గుడారంలో ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉంది కదా. అతి పరిశుద్ధ స్థలంలోకి పోవాలంటే ధైర్యం ఉందా? ప్రధాన యాజకునికి ఏడాదికి ఒక్కసారి, అవునా? ఆ వధింపబడిన గొర్రె పిల్లల యొక్క రక్తము తీసుకొని కరుణాపీఠం దగ్గర ప్రోక్షించడానికి పోతాడు. పోయేటప్పుడు నడుంకు తాడు కడతారు, నిలువుటంగికి అంచున గంటలు ఉంటాయి. లోపల పోయిన యాజకుడు కరెక్ట్గా ఉంటే ఏమి లేదు, ఏమన్నా తేడా జరిగిందంటే అక్కడే చచ్చిపోతాడు. చచ్చిపోయిన వాడిని తీసుకొని రావడానికి ఇంకొకడు పోయాడంటే వాడు చేస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి లేదు. కాబట్టి ఏం చేయాలా? నడుంకు తాడు కట్టేవాళ్ళు. అతడు వేసుకున్న అంగీకి గంటలు ఉండేవి. ఇతడు అతి పరిశుద్ధ స్థలంలోకి ఏడాదికి ఒక్కసారి వెళ్తాడు కదా, జనాలంతా బయట ఉంటారు. ఆ లోపలికి వెళ్ళినోడు అక్కడ రక్త ప్రోక్షణ జరిగేస్తున్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటే గంటలు మోగుతూ ఉంటాయి, బతికున్నాడని అర్థం. గంటలు మోగటం ఆగిపోయింది, అంతా నిశ్శబ్దంగా ఉందంటే పోయినోడు ఏదో మొత్తానికి తేడా పడింది, వ్యవహారం, చచ్చిపోయాడు. చచ్చిపోయినోడిని బయటికి తీయాలంటే ఇంకొకటి పోవటానికి లేదు, తాడు పట్టుకుని లాగే సౌకర్యం ఏర్పాటు చేశారనమాట. అంటే అంత ప్రమాదకరంగా ఉండేది. అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య దట్టమైనటువంటి తెర ఉండేది, దళసరి తెర. ఆ తెర దాటి యూదుడు, యాజకుడు ఎవ్వడు కూడా దాటి అవతలికి వెళ్ళడానికి ఎట్లా పడితే అట్లా ఛాన్స్ లేదు. మరి ఎప్పుడు చినిగిందయ్యా ఆ తెర అంటే, మానవాళి పాప పరిహారార్థమై కలువరి సిలువలో మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణం పెట్టినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి చిరిగెను. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? సకల జనులారా, మీరందరూ పాపులు, మీ పాపములను బట్టి మీరు నాకు దూరస్తులు. అయితే మీ పాపములకు ఇదిగో నా అద్వితీయ కుమారుడు ప్రాయశ్చిత్తం చెల్లించినందున మీ పాపములకు ఇక రుణము తీర్చబడింది గనుక ఇక మీరందరూ కూడా నిర్భయముగా నన్ను సమీపించవచ్చు అనే స్వాగతానికి గుర్తుగా అడ్డంగా ఉన్న తెర చించవతల పడేశాడు దేవుడు. ఇప్పుడు మనల్ని ఎలా స్వీకరించాడండి? విశ్వాసమును బట్టి సొంత పిల్లల్లాగా స్వీకరించేశాడు. ఇప్పుడు దేవుణ్ణి స్వతంత్రంగా నానా, తండ్రి, అబ్బా, అయ్యా, డాడీ. బెర్క్మెన్స్ గారు పాడతాడు, కోటి కోటి స్తోత్రం డాడీ. క్రొత్తగా నేను దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఆ పాటిని బిత్తరపోయా, ఇదేంద్రు ఇందు విచిత్రంగా పాడుతున్నాడని. కానీ ఆయన ఎంతో సమీపంలోకి వెళ్ళిపోయి చాలా చనువు పెంచేసుకున్నాడు దేవుని మీద. కోటి కోటి స్తోత్రం డాడీ. ఎంత భాగ్యం, ఎంత దేవుణ్ణి నానా నానా అని ఎంత చనువు. దేవుణ్ణి నానా, తండ్రి, అయ్యా, ఎంత చనువు ఏర్పడిందో. యేసయ్యే మీ తండ్రి, మీ తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడని ఎంత బాగా చెప్పాడో. మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు, మీ తండ్రి ఇట్లా చేస్తే సంతోషిస్తాడు, మీ తండ్రి ఇట్లా ఉంటే సంతోషిస్తాడని. నా తండ్రి అంటే మళ్ళీ మనం వేరైనా అనుకుంటామేమో అని మీ తండ్రి, మీ తండ్రి. బాబ్బా, ఎంత అద్భుతమైన పరిచయం అండి. నా తండ్రి పరలోకమునందు మీకు ప్రతిఫలం ఇస్తాడంటే మనల్ని విడిపోయినట్టు విడగొట్టినట్టు అయిద్దని మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును, మీ నాన్నర్రా, మీ తండ్రి రా అని.
ఇది ఎందుకో నాకు బాగా ఇష్టం లేండి, అందుకని ఎంతసేపు చెప్పాలే. సో ఇప్పుడు మనందరం కూడా ఆ అద్వితీయ కుమారుని యందలి విశ్వాసమును బట్టి, ఆయన రక్తమును బట్టి, దేవుని కృపను బట్టి మనమంతా ఇప్పుడు దేవుని పిల్లలము. ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ బాప్తిజం పొందిన వారెల్లా దేవుని సంతానము, దేవుని పిల్లలం.